మెస్సియా అంటే ఎవరు అంశమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దానియేలు ప్రవక్త, ఈయన బహుప్రియుడు. 9వ అధ్యాయము వాస్తవానికి 20వ లేఖనకెళ్ళి మనం చదువుకోవాలి. కానీ మనకు కావాల్సినగా మెస్సియా అనే పదము పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఉంది అనేది చూడడానికే మనము దానియేలు గ్రంథం చదువుకున్నాం. దానియేలు 9వ అధ్యాయం 25, 26 లేఖనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మెస్సియా వస్తాడు. నో దేర్ ఫోర్ అండ్ అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ ద గోయింగ్ ఫోర్త్ ఆఫ్ ద కమాండ్మెంట్ టు రిస్టోర్ అండ్ టు బిల్డ్ జెరూసలేం అంటూ ద మెస్సియా ద ప్రిన్స్ షల్ బి 7 weeks and 62 weeks. The street shall be built again and the wall even in troublous times. మెస్సియా వచ్చి ఈ పడిపోయిన యెరూషలేమును మరలా కట్టి ఆయన శాశ్వతంగా రాజుగా పరిపాలిస్తాడు అని ఈ దానియేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించాలి, దానియేలు ప్రవక్త మాట్లాడము కాదు, ఆయన బబులోను దేశంలో వారు ఆ సమయంలో బబులోను దేశంలో వారు బానిసలుగా పట్టబడ్డారు. వారు బెల్షేజర్ అనే నెబుకద్నెజర్ రాజు అనుకుంటా, నెబుకద్నెజర్ రాజు, బెల్షేజర్ రాజు, నెబుకద్నెజర్ రాజు, అహర్వరోషు రాజు, ఈ ముగ్గురు రాజులు బబులోను దేశాన్ని పరిపాలించారు. అయితే అహర్వరోషు అనే రాజు కాలంలో కూడా ఈ దానియేలు అక్కడ బబులోను దేశంలో ఒక ప్రధానమంత్రిగా, బబులోను దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన రాజు యొక్క సముఖంలో ఉద్యోగం చేస్తున్నాడు దానియేలు. అయితే ఈయన బహుప్రియుడు, ప్రార్థనపరుడు. ఆయన దానియేలు బహుప్రియుడు, అదేవిధంగా ప్రార్థనపరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెస్సియా గురించి దానియేలుతో దేవుడు తన దూతైన, తన ప్రధాన దూతైన గాబ్రియేలును పంపించి దానియేలుతో మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ బానిసలు ఉన్నారు, మీరు చెరపట్టబడ్డారు బబులోను దేశంలో, మీరు ఇక్కడ ఉన్నారు. మెస్సియా వచ్చి పడగొట్టబడిన యెరూషలేము పట్టణమును మరలా కట్టి ఆయన రాజుగా ఉండి ఆయన పరిపాలన చేయబోతాడు. ఆయన అయితే 7 వారములు అనగా 7 సంవత్సరాలు, వాటి 7 వారముల మధ్యలో అనగా 3.5 సంవత్సరంలో మెస్సియా మరలా కొట్టివేయబడతాడు. అది ఇక్కడ గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. పాత నిబంధన గ్రంథంలో మెస్సియా అనగా యూదులను పరిపాలించే రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు. ఆయన మెస్సియా అన్న పదం చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో ఉన్నది. ఇంకా మనం మీకాలో కనుక మనం చూసుకుంటే మీకాలో కూడా యూదులను పరిపాలించే రాజు రాబోతున్నాడు అని మీకా గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇక్కడ ఈ లేఖనం తీసుకుంటే ఇక్కడ దానియేలు 70 వారములు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నేను దాన్ని టచ్ చేయటం లేదు నేను, ఎందుకంటే మన టాపిక్ ఏంటంటే మెస్సియా ఎవరు. పాత నిబంధన గ్రంథంలో దానియేలు ప్రవక్త చెప్పిన మెస్సియా ఎవరు, పాత నిబంధన గ్రంథంలో మీకా ప్రవక్త చెప్పిన రాజు ఎవరు, అదేవిధంగా యెషయా చెప్పిన ఆ రాజు ఎవరు, ఈ లేఖనాలు మనం చూడాలి. చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. చాలామంది ప్రజలు ఏం చేస్తారు, క్రైస్తవులను చాలా కన్ఫ్యూజన్, తికమక, గందరగోళంలో పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారనగా వారి యొక్క పాస్టర్లు, వాక్యం బోధించే దేవుని సేవకులు అనబడుతున్న వారు ఈ విశ్వాసాలను ఏం చేస్తుండగా గందరగోళంలో పెడుతున్నారు వారిని. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో, దానియేలు పుస్తకంలో మెస్సియా అని చాలా స్పష్టంగా ఉన్నది. అక్కడ ఈ మెస్సియా వచ్చేం చేస్తుండగా యెరూషలేమును పడగొట్టబడిన యెరూషలేమును మరలా కట్టుతాడు. ఆయన కట్టి మనకు శాశ్వతమైన రాజ్యమును, శాశ్వతమైన దేశమును మనకు ఆయన ఇస్తాడని ఈ యొక్క గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడితే ఈ దానియేలు రాయడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని గురించి ఇక్కడ ప్రిన్స్ దట్ షెల్ కమ్, రాజు రాబోతున్నాడు. ఇశ్రాయేలును పరిపాలించే రాజు రాబోతున్నాడు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి రాబోతున్నాడు. అందుకే వారు యేసు ప్రభు యొక్క దినములో, ఆయన పుట్టే సమయంలో రోమీయులు వారిని పరిపాలిస్తున్నారు. దానియేలు ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో, మీకా ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో
యెషయా ప్రవక్త ఎప్పుడైతే చెప్పిన కానుండి మనకు ఒక మెస్సియా రాబోతున్నాడు. ఆ మెస్సియా వచ్చి ఈ రోమా ప్రభుత్వంలోకి వెళ్ళి, ఈ రోమీల బానిసత్వంలోకి వెళ్ళి, ఈ రోమీల చెరలోకి వెళ్ళి, ఈ రోమీల ఆధిపత్యంలోకి వెళ్ళి మనల్ని తీసుకొని వెళ్ళి మనకొక శాశ్వతమైన మంచి దేశమును, మంచి పరిపాలన దేవుడు మనకిస్తాడని ఒక నమ్మకంతో ఉన్నారు వారు. అయితే ఈ నమ్మకంతో ఉండి ఇప్పుడు రోమీల గురించి వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకు సైన్యం ఉన్నది, యుద్ధం ఉన్నది, వాళ్ళకు గుర్రములు ఉన్నవి, డాళ్ళు ఉన్నవి, ఖడ్గములు ఉన్నవి, బాణములు ఉన్నవి, విల్లులు ఉన్నవి, పెద్ద సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. దాన్ని జయించాలనంటే అంతకంటే పెద్ద రాజు కావాలి, అంతకంటే బలశాలి కావాలి, అంతకంటే పెద్ద సైన్యం కావాలి. వీళ్ళు ఏం చేశారుగా మానవ సంబంధమైన ఆలోచనలో, మానవ సంబంధమైన ఉద్దేశములలో, మానవ సంబంధమైన జ్ఞానములో వాళ్ళు చూస్తున్నారు. వారు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది ఇక్కడ చూడండి ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనలకు అందవు. ఈరోజు ఆయన వస్తాడు, ఆయన మెస్సియా వస్తాడు, రోమిలతో యుద్ధం చేస్తాడు, రోమిలతో యుద్ధం చేసి మాకు ఒక మంచి మళ్ళా పడగొట్టబడిన సొలొమోను యొక్క దేవాలయంను కడతాడు, యెరూషలేమును మరలా కడతాడు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వారు అప్పుడున్న 4 డినామినేషన్స్ అయితే ఏ విధంగా డినామినేషన్స్ ఉన్నాయో ఆ రోజు కూడా యేసు ప్రభు కాలంలో, బాప్తిస్మా యోహాను యొక్క కాలంలో కూడా 6 డినామినేషన్స్ ఉన్నాయి. పరిసయ్యుల యొక్క డినామినేషన్స్, సదుకాయుల యొక్క డినామినేషన్స్, శాస్త్రుల యొక్క డినామినేషన్స్, ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క డినామినేషన్స్. ఈ డినామినేషన్స్ అంతా బోధిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క విధంలో బోధిస్తున్నారు. ఈరోజు కూడా చూడండి, క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ అనే ఒక డినామినేషన్, బాప్టిస్ట్ అనేది ఒక డినామినేషన్, పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్, సిఎస్ఐ అనేది ఒక డినామినేషన్, వెస్లీ అనేది ఒక డినామినేషన్, లూథర్ అనేది ఒక డినామినేషన్, బ్రదర్ అనేది ఒక డినామినేషన్, ఎబ్రోన్ అనేది ఒక డినామినేషన్. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2000 డినామినేషన్స్ ఉన్నాయి. ఈ 2000 డినామినేషన్స్ అన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుంటున్నాయి అనగా బైబిల్ను ఆధారం చేసుకుని అనగా వారు నమ్మేది పూర్తిగా బైబిల్లో ఉన్న వాక్యం అంతా వారు నమ్మరు. పరిసయ్యులు ఒక వాక్యంను తీసుకొని, సదుకాయులు ఒక వాక్యంను తీసుకొని, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒక వాక్యంను తీసుకొని, శాస్త్రులు ఒక వాక్యంను తీసుకొని అనగా వారికి ఇష్టమైన వాక్యంను తీసుకొని ఏ విధంగా ప్రజలను తప్పుడు మార్గం నడిపించడం ప్రారంభించారో ఈ రోజున్న డినామినేషన్స్ వాళ్ళు కూడా, ఈ రోజున్న మత శాఖల వాళ్ళు కూడా, ఈ రోజున్న ఈ క్రైస్తవ సమాజం కూడా ఒక్కొక్క బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్క లేఖనమును తీసుకొని వారికి ఇష్టమైన లేఖనమును, వారికి అనుకూలమైన లేఖనమును, వారికి నచ్చిన లేఖనమును తీసుకొని దాని మీద ఒక మత శాఖను ఏర్పాటు చేసుకొని ఆ విధంలో వారు ప్రజలను మా సంఘము ద్వారానే యేసు మెస్సియా మధ్యాకాశ రాబో ఆ రోజులు అనుకున్నారు, పరిశీలన అనుకున్నారు. మెస్సియా వస్తే మా సమాజం మా డినామినేషన్లో పుడతాడు. ఆయన సదుకాయులు అనుకున్నారు మెస్సియా వస్తే మా డినామినేషన్ పుడతాడు. శాస్త్రులు అనుకున్నారు మెస్సియా వస్తే మా డినామినేషన్ అనుకున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశాలు అనుకున్నారు మెస్సియా పుడితే మా ధర్మశాస్త్ర ఉపదేశకుల వంశాలను పుట్టాలి. సో ఈరోజు కూడా మేమే ఎత్తబడతాం, మధ్యాకాశంలోకి యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన బాప్టిస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు మీ సంఘానికి లోపడితే, మీ సంఘంలో ఉంటే, సంఘంలో అన్ని మీరు కార్యక్రమాలు చేస్తే మన సంఘం ఎత్తబడుతుంది బాప్టిస్ట్ వాళ్ళు అంటారు. పెంతెకోస్తు వాళ్ళు అంటారు మేము చప్పట్లు కొట్టుకుంటున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, మేమే ఎత్తబడతాం అని పెంతెకోస్తు వాళ్ళు అంటారు. సిలోన్ పెంతెకోస్తు వాళ్ళు అంటారు మేము తెల్ల బట్టలు వేస్తారు, వాళ్ళు టాప్ టు బాటం తెల్లటి బట్టలు వేసుకున్నాం, మేము ఎత్తబడతాం. వాళ్ళు క్యాథలిక్ వాళ్ళు అంటారు మేమే ఎత్తబడతాం, ఎందుకంటే మేము పైనుండి కింద జుబ్బాలు వేసుకుంటున్నాం, నడికి దట్టీలు కట్టుకుంటున్నాం. మేము డినామినేషన్స్ వాళ్ళు కూడా కొంత డబ్బు వస్తే, డాక్టరేట్ అనే బిరుదు వస్తే బట్టి డిగ్రీ కనుక్కుంటాడు, డిగ్రీ కనుక్కొని బిషప్ నేనే పెట్టుకుంటాడు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడు బిషప్ అవుతాడు, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడు పట్టాలు కొనుక్కుంటాడు, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, ఎవరికైతే ఫారెన్ ఫండ్ వస్తుందో వాళ్ళకు 10 మంది 20 మంది ఏర్పాటు చేసుకొని తెల్లటి జుబ్బాలు వేసుకొని నడుములకు జబ్బులు కట్టుకొని తాళ్ళు కట్టుకొని ఇక మేము బిషప్లము, ఈయన ఆర్చ్ బిషప్, మేము బిషప్లం. మేము ఇండిపెండెంట్ సేవకులు అనేటోళ్ళు కూడా ఇండిపెండెంట్ సేవ చేస్తున్నాం అనేటోళ్ళ లోపల దయ్యం దూరిపోయింది వాళ్ళ లోపల. వాస్తవానికి బిషప్ అనే మాట చాలా చాలా విలువ కలిగిన మాట బైబిల్లో. ఆ బిషప్ అనే మాట మీద దేవుని చిత్తమైతే నేను మాట్లాడతాను. నేను దానికి ప్రవక్త కోర్సు తీసుకొని కూడా మాట్లాడతాను.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది బిషప్ అన్నమాట. ఈ బిషప్ అని పేరు పెట్టుకుంటాడు వీడు, కానీ ఆ బిషప్ గురించి బైబిల్లో ఏం చెప్తా ఉన్నది, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్పాడు, అపోస్తలుడైన పౌలు తీతు పత్రికలో ఏం చెప్పాడు, పాత నిబంధన గ్రంథంలో ఏమున్నాయి, ఆ క్వాలిటీస్ ఒకటి ఉండే వానికి. డబ్బు ఉంటే వాడు బిషప్ అవుతాడు, డబ్బు ఉంటే బిషప్ అవుతాడు వాడు. కథమో కిరీటం పెట్టుకుంటాడు, ఒక వంకన కర్ర పెట్టుకుంటాడు చేతిలో, వాడు పైనుండి కింద ఒక జుబ్బా వేసుకుంటాడు, నడుముకు తాడు కట్టుకుంటాడు, ఈయన బిషప్ అని కూర్చుంటాడు వాడు. అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, నేనేం చెప్తున్నా, మెస్సియాను తప్పిస్తున్నారు వీళ్ళు, ఈ విధమైన బోధ బోధించుకుంటూ నాయకమైన క్రైస్తవులను, దేవుని కోసం త్యాగం చేసే క్రైస్తవులను, దేవుని కోసము తన ప్రాణాలను సైతము దేవునికి పణంగా పెట్టే క్రైస్తవులను, యథార్థమైన క్రైస్తవులను, నిజాయితీ గల క్రైస్తవులను, ప్రార్థన చేసే క్రైస్తవులను, దేవునికి లోబడే క్రైస్తవులను, ఈ బిషప్లన్నీ పేర్లు పెట్టుకొని, ఈ తెల్లటి జుబ్బాలు వేసుకొని, నడుముక తాడు కట్టుకొని, పైన ఒక కిరీటం పెట్టుకొని, వంగిన ఒక కర్ర పట్టుకొని, మరి డబ్బు ఉంటే వాడు బిషప్ అయ్యి, ఇక వీడు చూస్తాడు బిషప్ కూర్చుంటాడు, బిషప్ నేను పెట్టుకొని ప్రజలను మొత్తము తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. తెలుసుకోలేకపోతున్నారు, క్రైస్తవులు మెస్సియా ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. మెస్సియా అంటే వారికి అర్థం కావటం లేదు వారికి. అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చూడండి, చదవాలి ఒకటి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటిగా చదువుకుంటాండి. ఇదంతా ఈరోజున్న పాస్టర్ల గురించే. అప్పుడు యేసు జన సమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లాను, శాస్త్రులను శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠ ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడని, శాస్త్రులు పరిసయ్యులు మోసే పీఠ ముందు కూర్చుంటారట వాళ్ళు. మరి ఏదైతే వాక్యం చెప్తారో, వాక్యము చెప్తే వాక్యం వినండి, కానీ వాని క్రియల ప్రకారం చేయదంటున్నాడు దేవుడు. క్రియలు ఒక్కటి కూడా వాక్యానికి లోబడి ఉండే క్రియ ఒక్కటి ఉండదు, లోబడే క్రియ ఒక్కటి ఉండదు. వారి క్రియ చొప్పున మీరు చేయకుడి, చెప్పుదురే కానీ చెయ్యరు, వాళ్ళు చెప్పుతారు కానీ చెయ్యరు వారు. ఈరోజు మనం చెప్పేవారిగా కాదు, మనం చెప్పేవారిగా ఉండాలి, దాని ప్రకారము సాధ్యమైనంత వరకు చేసేవారిగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడు చూసేదేంటిది, తెల్లటి అంగి పైనుండి కిందకి వేసుకొని, ఒక జుబ్బా కట్టుకొని, నడుముకు తాడు కట్టుకొని, ఒక కిరీటం పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఇక అందరు వచ్చి అయ్యగారు నమస్కారం, అయ్యగారు నమస్కారం, అయ్యగారు నమస్కారం, అయ్యగారు నమస్కారం. ఏంటిది అయ్యగారు? అయ్యగారు ఎక్కడిది? అయ్యగారులు అమ్మగారులు ఉన్నారా బైబిల్లో? ఉన్నారా అండి? ఆయన పాస్టర్ గారు అను, లేదంటే బ్రదర్ అను. ఇంకా శ్రేష్టమైన పదవి బ్రదర్. సోదరుడా, నిన్ను దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బ్రదర్ అని పిలిపించుకోవాలి, మనం అయ్యగారు కాదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక ఈ అపీరియన్స్ చూస్తున్నారు వారు. ఆయన బిషప్, ఆయన మస్తు చదువుకున్నాడు, ఆయన ఆర్చ్ బిషప్, ఆయనకు తెలదా వాక్యం అంటారు. మరి బైబిల్ ఏం చెప్తుంది బాబు అని అంటే, లేదండి మా పాస్టర్ గారు ఆర్చ్ బిషప్ అండి, ఆయనకు తెలదా వాక్యం, ఆయన ఫారెన్ ఏడు పొందుకుంటాడు, ఆయన ఇతర దేశాల్లో పోతాడు, ఆయన ప్రపంచం తిరిగి వస్తాడు ఆయన అంటే ప్రజలకు ఏం చూస్తున్నారు వాళ్ళు, ఈ వ్యక్తి ఎంతో వాక్యానుసారంగా జీవిస్తున్నాడో అవసరం లేదు వారికి. ఆయన చెప్పే వాక్యంలో సత్యం ఉందా లేదా అని గ్రహించారు వారు. పాటు చూడడం ప్రారంభిస్తున్నారు, అపీరెన్స్ చూడడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఏమైపోతున్నారు, ప్రజలను తప్పిస్తున్నారు వీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుండగా వాళ్ళు మెస్సియాను కనుగొనలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు, ఇక మా పాస్టర్ బిషప్ కాబట్టి, మా పాస్టర్ రాష్ట్ర బిషప్ కాబట్టి, మా పాస్టర్ డాక్టరేట్ కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఓకే, ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుందాం మనం. మరి ఆయన చెప్పింది బైబిల్లో ఉందా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా బోధిస్తుందా? బోధించారు అండి, బోధించారు వారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులో అసలే బోధించారు వారు. ఏదైనా డబ్బు ఉంటుంది, పైసలు మస్తు ఉంటాయి, ఫుల్ ఫండ్స్ వస్తాయి, టంగ్ టంగ్ కన్ 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 కన్మని ప్రతి క్షణం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయండి ప్రతిరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారట వారు? చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితో నేను వాటిని కదిలింపనొల్లరు. శక్యము కాని భారములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారు భుజంలో పెట్టుదురు కానీ తమ వేలితో వాటిని కదిలింపనొల్లరు. సో అందరిని అంటలేనానండి. కొంతమంది ఫారెన్ ఎయిడ్ పొందుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పేదలకు, విధవరాళ్లకు, కుష్ఠరోగులకు, పేద సేవకులకు చర్చిలు కట్టించే వాళ్ళు ఉన్నారు, సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేదురు. వాళ్ళు మనుషులు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. కానీ మెస్సియా ఆ పనులు చేయటం లేదు. ఆయన ఆ విధంగా చేస్తున్నారు, పరిసయ్యులు ఆ విధంగా చేస్తున్నారు, సదుకాయులు ఆ విధంగా చేస్తున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆ విధంగా చేస్తున్నారు. ఆ కాలంలో కానీ ఈ రోజు కూడా అదే విధంగా చేస్తున్నారు వారు. సో ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు ఆ కాలంలో కూడా మెస్సియాను వాళ్ళు కనుగొనలేకపోయారు. నేను మొన్న యూట్యూబ్లో చూశాను, ఒక ఆయన అంటాడేమని, 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యేసు ప్రభు దేవాలయంలో ఉండి శాస్త్రులతోటి, ప్రధానులతోటి మాట్లాడిండు ఆయన. ఇక 12 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన సేవ చేశాడంటే ఎన్ని సంవత్సరాలు? ఇంకా 18 సంవత్సరాలు భారతదేశానికి వచ్చి హిమాలయాలో తిరుగుకుంటా జ్ఞానం పొందుకున్నాడట ఆయన. ఏమన్నా ఉందా? బుద్ధున్నోడు ఎవడైనా మాట్లాడతాడా? ఇది ఇక్కడ లేఖనం మనం చూస్తే ఎన్ని సంవత్సరాల వయసు అండి ఆయనది? 12 సంవత్సరాల వయసు. వాళ్ళ తల్లి, ఆయనను కన్న తల్లి మరియా, ఆయనను పెంచుతున్న తండ్రి యేసు ప్రభు కన్న తండ్రి కాదు యోసేపు. ఎవరైనా చెప్తే అది తప్పది, అది తప్పుడు బోధ అయినది. అది ఈ వాజ్ ఎ స్టెప్ ఫాదర్. ఇంకా చెప్పాలంటే ఈ వాజ్ ఎ గార్డియన్, సంరక్షకుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు యెరూషలేములో పోయారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా దేవుని ఆరాధన చేసి తిరిగి వస్తూ ఉంటే ఈయన 12 సంవత్సరాల వయసు అయినది. ఆయన శాస్త్రులతోటి, పరిసయ్యులతోటి, ధర్మశాస్త్ర ఉపదేశకులతోటి, అక్కడున్న పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దినమంతా ప్రయాణం చేశారు, మరియమ్మ, యోసేపు. అలా చూస్తే యేసు ప్రభు లేడు అక్కడ. మళ్ళీ చిన్న బాలుడు యేసు ప్రభు లేడని వాళ్ళు మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ వచ్చరికి దేవాలయంలో ఆయన శాస్త్రులతో మాట్లాడడం ప్రారంభిస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఇతని వయసు 12 సంవత్సరాలే, ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడిది? ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడిది? 12 సంవత్సరాల వయసులోనే ఆయన వాళ్ళు అనేక సంవత్సరాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు ప్రశ్నలు చేస్తే ఈయన సమాధానాలు చెప్తా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమంటున్నారు? ఈయన వయసు 12 సంవత్సరాల వయసు ఉంది, కానీ ఈయనకు ఇంతటి జ్ఞానం ఎక్కడిది? చైనా దేశాన్ని పోయి నేర్చుకున్నాడు ఆయన, లేదంటే గ్రీస్ దేశాన్ని పోయి నేర్చుకున్నాడు ఆయన, లేదంటే భారతదేశానికి వచ్చి నేర్చుకున్నాడు ఆయన. 12 సంవత్సరాల వయసు ఉన్నది ఆయనకు. కానీ ఆయన జ్ఞానమును చూసి ఆ రోజున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఆ రోజున్న జ్ఞానులు, ఆ రోజున్న తెలివి కల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఈ యొక్క అంశంలో అదొక పాయింట్ అయింది మనకు. అదేంటంటే, చూడండి, ఆయన ఎక్కడ పెరిగిండు? ఆయన నజరేతులో పెరిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెరిగాడండి? ఆయన నజరేతులో పెరిగాడు. ఈయన ఒక శిష్యుడు ఉన్నాడు, ఈయన ఫిలిప్పు అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకు ఒక మంచి స్నేహితుడు నతానియేల్. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా మెస్సియా గురించి మాట్లాడుకునేవారు. మెస్సియా మన మధ్య ఈ కాలంలో రావాలైనా లేఖనాల ప్రకారం ఇది ఆయన వచ్చే సమయం ఇది. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు. ఆయన నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుని కాను, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి చెప్తున్నాడు అని అంటే, మెస్సియా గురించి చెప్తున్నాడు అంటే ఆయన మన మధ్యలోనే ఉన్నాడు ఆయన అని ఈ ఫిలిప్పు, నతానియేలు మాట్లాడుకుంటున్నారు. వారు అదొక దినం ఏం చేశాడు? మెస్సియాను కనుగొన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వాక్యంకి వెళ్ళి, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి
ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యేసు ప్రభు గలిలయ పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఫిలిప్పును కనుగొన్నాడు. ఆయన కనుగొని ఫిలిప్పును ఏమంటున్నాడు? ఫిలిప్పు నువ్వు వచ్చి నన్ను వెంబడించాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను వెంబడించమని అతను చెప్పగా ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఆంద్రేయ మరియు పేతురు వారి యొక్క పట్టణపు కాపురస్తుడైన బెత్సయిదా వాడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడు? ఆయన నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఫస్ట్ ధర్మశాస్త్రం చెప్తుంది ఎవరి గురించి? మెస్సియా గురించి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం నేను ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉందో చూపిస్తాను. నేను లేఖనాన్ని. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఆదికాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ ఐదు పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేవారం నేను చూపిస్తా. ఆ 5 పుస్తకాలలో మెస్సియా గురించి ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రములోను మోషేయుడు చెప్పిండు ఎవరి గురించి? మెస్సియా గురించి. ఆ తర్వాత ప్రవక్తలు, ఇందాక మనం చూసాం. ప్రవక్త ఎవరైనా? దానియేలు ప్రవక్త మెస్సియా గురించి చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము. ఎవరి గురించి చెప్పారు? ధర్మశాస్త్రం మెస్సియా గురించి చెప్తున్నది. మోషే మెస్సియా గురించి చెప్పాడు. ప్రవక్తలు అనగా దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఎజ్కేలు కావచ్చు, మలాకి కావచ్చు, హోషేయ కావచ్చు, మీకా కావచ్చు, మెస్సియా గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పారో అతన్ని మేము కనుగొన్నాము. అతడు ఎవరనగా ఆయన యోసేపు కుమారుడగు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, ఇక్కడే ఆన్సర్ ఉంది వాళ్ళకి. ఏంటిది? ఎక్కడ పెరిగిందట ఆయన? నజరేతు అనే పట్టణంలో పెరిగిందట ఆయన. 12 సంవత్సరాల నుండి యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు ఎక్కడున్నాడట ఆయన? నజరేతు అనే పట్టణంలో ఉన్నాడు ఆయన. అందుకే ఈ ఫిలిప్ ఏమంటున్నాడు? నజరేతుడు అనగా యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఈయన చెప్తే, నతానేలు ఏమంటున్నాడు? నజరేతు అనే పట్టణంలోకి వెళ్ళి మంచిది ఏమైనా రాగలదా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈయన ఎక్కడ పెరిగిండు యేసు ప్రభు? నజరేతు అనే పట్టణములో పెరిగిండు. అందుకే ఆయన నజరేయుడగు యేసు అని పిలువబడ్డాడు. ఆయన చేస్తూ ఉంటే ఈయన తల్లి మన మధ్యలో ఉన్నవాడు కాదా? ఈయన తండ్రి మన మధ్యలో ఉన్నవాడు కాదా? ఈయన సోదరులు మన మధ్యలో ఉన్నవాడు కాదా? ఇతడు ఇంతకుముందుకు వడ్రంగి పనిచేసేవాడు కాదా? వడ్లవాణి కుమారుడు కాదా? ఆయనే వడ్రంగి పనిచేసేవాని కుమారుడు కాదా? ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడేంటి? ఇలాంటి మహత్కారాలు చేస్తున్నాడేంటి? ఇలాంటి సూచక్రియలు చేస్తున్నాడేంటి అని ఇశ్రాయేలులు ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన భారతదేశంలోకి రాలేదైనా, లేదా ఆయన జ్ఞానము గ్రీసు దేశస్తులు చాలా జ్ఞానం గల వాళ్ళు కాబట్టి గ్రీసు దేశంలోకి వెళ్ళలేదు, చైనా దేశంలోకి వెళ్ళలేదు, వేరే ఏ దేశంలోకి వెళ్ళలేదు ఆయన. ఇంకా బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, దాదాపు 75% ఇశ్రాయేలు ప్రజలకు యేసు ప్రభు అంటే ఎవరో ఆ దినంలో తెలియదు వారికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ పెరిగిండట ఆయన? నజరేతులో పెరిగాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? ఏం చెప్పలేదు ఆయన. ఇక్కడ ఈ అద్భుతం చేసిండు, అక్కడ అద్భుతం చేసిండు, ఇక్కడ ఈ క్రియలు చేశాడు, అక్కడ ఆ క్రియలు చేశాడు అనేది ఏమీ చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు ఆయన? వచ్చి చూడు అన్నాడు. కమ్ అండ్ సీ. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చి చూడు అన్నాడు. ఆయన వచ్చి చూస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నతానియేలు వస్తూ ఉంటేనే
యేసు ప్రభు అతను చూసి ఇతను నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం లేదన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఫీజులు ఎగిరిపోయిన నతానేలి. అసలు ఈయన ఎవరైనా, ఈయనకు ముఖపక్షం నాకు లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎన్నడూ నేనైనా చూడలేదు, నన్ను ఎన్నడూ ఆయన చూడలేదు. ఆయన ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు ఆయన, ప్రభా నువ్వు ఎలా నన్ను ఎరుగుదువు, ఎలా ఎరుగుదువు ప్రభా అంటే అప్పుడు యేసు ప్రభు అంటే ఏమంటున్నాడు, పిలుపు నిన్ను పిలవక మునిపే ఆ అంజూరపు చెట్టు కింద నీ ఉన్నప్పుడే నేను నిన్ను చూశానంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపు నిన్ను పిలవక మునిపే, పిలుపు ఇంకా పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద నీ ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నేను ఏం చూపినది, ఈ గోడ పక్కకి ఏమున్నదో నాకు తెలియదు, ఇటువైపు ఏమున్నదో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మరి ఆయన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వారు. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఈయన ఎలా చూశాడు, ఈయన ఏమి నేత్రములు అయినవి. వేరే టాపిక్ ఇది. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కన్నులు అయినాయి? అగ్ని జ్వాలల వంటి కన్నులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు ఫిలిప్, ఏమంటున్నాడు నతానేల్ ఏమంటున్నాడు, అందుకు నతానేల్ బోధకుడా 49వ లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం, బోధకుడా నీవు దేవుని కుమారుడు, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు ప్రభువా. అంతవరకు ఆగలేదు ఆయన. ఇంకేమంటున్నాడు ఆయన, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఆయన ఎవరట, ఆయన నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అను. హల్లెలూయా. ఇందాక దానియేలు గ్రంథం మనం చూసాం. తమేమే ఆయన యెరూషలేమును మరలా కట్టి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చూసి దర్శనంలో గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడితే ఆ పడిపోయిన యెరూషలేము పట్టణమును, ఆ పడిపోయిన దేవుని యొక్క మందిరాన్ని మరలా తిరిగి కట్టి ఆయన శాశ్వతంగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆయన మెస్సియా రాబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజువును అనగా ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజువు నీవు. ఇశ్రాయేలుకు రాజు ఎవరండి? ఒక మనిషి ఇశ్రాయేలుకు రాజు? ఒక మానవుడా ఇశ్రాయేలు ప్రజలకు రాజు? కాదండి. ఎవరు రాజు? దేవుడు. వారు ఏ దేవుని అయితే సేవిస్తున్నారో, వారు ఏ దేవుని అయితే కలిగి ఉన్నారో, వారు ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నారో, వారి పితరులు ఏ దేవుని గురించి అయితే చెప్పారో, అబ్రహాము ఏ దేవుని ఆరాధించాడో, ఇస్సాకు ఏ దేవుని ఆరాధించాడో, యాకోబు ఏ దేవుని ఆరాధించాడో, యోసేపు ఏ దేవుని ఆరాధించాడో, ఆ ధర్మశాస్త్రంలో ఏ దేవుని గురించి చెప్పబడిందో, ప్రవక్తలు ఏ దేవుని గురించి చెప్పబడుతున్నారో, మోషే ఏ దేవుని గురించి అయితే చెప్పాడో, ఆ దేవుడు వారి యొక్క రాజు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు వారి యొక్క రాజు అయినాడు. డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది. నతానేలు యేసు ప్రభు శిష్యుడైపోయాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసి తినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యము చూతుమని అతనితో చెప్పాను. కింద నేను నిన్ను చూశానంటే నువ్వు నమ్ముతున్నావా నతానేలు అంటే, నేను నమ్ముతున్నాను ప్రభు అన్నాడు. ఆయన ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు పీఠం ముందు కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారట వాళ్ళు? ఈరోజు ప్రజలు ఈ మెస్సియాను తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు బాప్టిస్ట్ వాళ్ళకు మెస్సియా అంటే అర్థం కావటం లేదు. ఈరోజు క్యాథలిక్ వాళ్ళకు మెస్సియా అంటే అర్థం కావటం లేదు. ఈరోజు పెంతెకోస్తు వాళ్ళకు మెస్సియా అంటే అర్థం కావటం లేదు. ఈరోజు సిఎస్ఐ వాళ్ళకు మెస్సియా అంటే అర్థం కావటం లేదు. సో పోయిన వారం ప్రవక్త లేఖనం చూసాం. మనం మెస్సియాను దేవత్వంలో ఆయన మొదటి వాణిగా పెట్టలేవు, దేవత్వంలో రెండవ వాణిగా పెట్టలేవు, దేవత్వంలో మూడవ వాణిగా పెట్టలేవు. మెస్సియానే వారి యొక్క దేవుడైనాడు. హల్లెలూయా. ఎవరి దేవుడైనాడు? ఇశ్రాయేలీయుల దేవుడైనాడు ఆయన. సో ఈ రోజు కూడా గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఇశ్రాయేలు దేశం ఈ రోజు కూడా అక్కడ ఉంది, యుద్ధం చేస్తూ ఉన్నది. గాజాతో యుద్ధం జరుగుతూ ఉన్నది. మొన్నటిదాకా ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉన్నది. వాళ్ళు ఇప్పటికి కూడా
వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారుగా? మెస్సియా కోసం వారు చూస్తున్నారు. వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారుగా? మా మెస్సియా రాబోతున్నాడు, ఆయన మా మెస్సియా వచ్చేంత వరకు కూడా మేము ఈ వీళ్ళతో యుద్ధం చేస్తాం. మా మెస్సియా మాకు ఇచ్చేది శాశ్వతమైన దేశం. మాకు స్టిల్ దే ఆర్ లుకింగ్ ఫర్ మెస్సియా. స్టిల్ ఈ రోజు వరకు కూడా వారు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు వారు. కానీ దేవునికి మేము మెస్సియా వచ్చాడు. డినామినేషన్లో ఉన్న నిజమైన విశ్వాసులను, ఈ డినామినేషన్లో ఉన్న నమ్మకమైన విశ్వాసులను, ఈ డినామినేషన్లో ఉన్న ప్రార్థనాపరమైన విశ్వాసులను, వాళ్ళ యొక్క పాస్టర్లు బిషప్లని ఏంటిది ట్యాక్స్ పెట్టుకొని బిషప్ అని పెట్టుకొని ఆర్చ్ బిషప్ అని పెట్టుకొని రెండు పాస్టర్ ఇవన్నీ పెడతాడు. మనమో సింపుల్గా ఉంటాం, బ్రదర్ అనిపించుకుంటాం. మనల్ని ఎవడు దేకూడదు. మనల్ని ఇట్లా జుబ్బా వేసుకొని ఇలా మూడు కిరీటం పెట్టుకొని పైన కింద జుబ్బా వేసుకొని నడుము తాడు కట్టుకొని వంగిన కరీడ పట్టుకొని ఆడ పెట్టి నిలబడి వాక్యం చెప్తే అబ్బో ఈయన ఏదో పెద్ద డాక్టరేట్ అయి ఉంటాడు, ఈయన ఏదో పెద్ద బిషప్ అయి ఉంటాడు. ఆ విధమైన ఏంటిది అది? వేషధారణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాళ్ళ గురించే చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తారట వాళ్ళు. అలాంటి వాళ్ళే కావాలి కొంతమందికి. సింపుల్గా ఉంటే నచ్చదు వారికి కొంతమందికి. దేవునికి మహిమ, హల్లెలూయా. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో అగ్రపీఠములు, సంత వీధుల్లో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళకు. అయితే ఏం కావాలి వాళ్ళకు? అగ్రపీఠములు కావాలి. మంచిగా ఇక కొన్ని ఈవెన్ మన మెసేజ్ చర్చిలో కూడా ఓ 2 గంటల గృహకూటం పెట్టాలని అనుకుంటే ఎంటా మెసేజ్లో కూడా ఫస్ట్ సంఘ పెద్దలను పంపిస్తాడు పాస్టర్ గారు. మా పాస్టర్ గారికి ఇలాంటి చేరేయాలి. మా పాస్టర్ గారికి పాస్టరమ్మ ఎక్కడ బైబిల్లో? పాస్టరమ్మ ఉందా బైబిల్లో? పాస్టరమ్మ లేదు. పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ అంటే కాపరి. ఓకే, దైవ సేవకుని పాస్టర్ అంటే ఓకే, ఈ చేరి ఇక్కడ వేయాలి, మా పాస్టర్ గారికి ఈ భోజనం పెట్టాలి, మా పాస్టర్మకి ఈ భోజనం పెట్టాలి. ముందే వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఏమంటే కాన్ఫరెన్స్ అనే వర్తమానం చదవండి. అనగా సమావేశము అనే వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఎవరైతే హంబుల్ కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో సీక్రెట్గా దేవుని శక్తి వాళ్ళలో ఉంటుందట. రహస్యమైన దేవుని శక్తి వారి లోపల దాగి ఉంటుంది అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి లోపల దేవుడు దాగి ఉంటాడు. ఎందుకనగా ప్రవక్త చెప్పాడు, గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ. ఆయన సామాన్యతలో దాగి ఉన్నాడు ఆయన. సో మనం మాట్లాడుకున్న టాపిక్ కూడా అదే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాజుగా వస్తాడని అనుకుంటున్నారు. కానీ ఎట్లా వచ్చాడు ఆయన? చాలా సింపుల్గా వచ్చేసాడు ఆయన. ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్. ఈ భూమిలో యేసయ్య వెరీ సింపుల్, చాలా సాధారణం. మనకన్నా ఇండ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, పడుకోవడానికి బెడ్లు ఉన్నాయి, తినడానికి మంచి ఆహారం ఉన్నది. లక్షలు లక్షలు, వేలు కోట్లు లేకున్నా, ఉపవాసం లేకుండా 3 పూటలు కడుపుండా అన్నం తింటున్నాం దేవుని దయ వల్ల. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు లగ్జరీ కారు లేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు లేకపోవచ్చు. మనకు ఉన్నంతలో దేవుని కృపను బట్టి మనం బతుకుతున్నాం మనం. కానీ యేసయ్యకి అది కూడా లేదు ఈ లోకంలో. మనుషులకు ఇళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదట ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏమీ లేదు భూమిన, కానీ సమస్తం ఆయనదే. ఎంత సింపుల్ జీవితం వేసేది. అందుకే ఆయన లైఫ్ స్టైల్ను చూశారు, ఆయన జీవన విధానం చూశారు. ఆయన జీవన విధానం చూసి మెస్సియా గురించి చూశారు, తప్పిపోయారు వారు. అక్కడ తప్పిపోయారు వారు. ఆ కాలంలో వాళ్ళు మెస్సియాను కనుగొలేకపోయారు వారు. సో ఈరోజు కూడా ప్రియ సోదరుడు అదే విధంగా ఉన్నారు. లైఫ్ స్టైల్ చూడకండి మీరు, వాళ్ళు వేసుకునే ఆ జుబ్బాలను చూడకండి మీరు, వాళ్ళు వేసుకునే నిలువు టంగిలు చూడకండి మీరు, వారు వేసుకునే రక్షరేఖలు చూడకండి మీరు. వాక్యం ఏం చెప్తా ఉన్నది? దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నది?
పరిశుద్ధ గ్రంథంలో మెస్సియా ఏ విధంగా ఉన్నాడు, ఆయన గురించి ఏమని చెప్తున్న పరిశుద్ధ గ్రంథం, దాన్ని మనం పరిశీలించి చూడాలి. ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, ఆ వాక్యానికి మనం లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంత వీధుల్లో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడేది కోరుదురు, మీరైతే బోధకులను పిలవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ ఎవరట? మనకు బోధకుడు ఒక్కడే, మీరందరూ ఎవరు? సహోదరులు. మీరు బ్రదర్ అని పిలు, నేను పాస్టర్ను బ్రదర్, నన్ను బ్రదర్ అని పిలుస్తున్నావు ఏంటి అంటారు. ఏం చెప్తాండి ఇక్కడ? రెవరెండ్ అని పిలిపించుకోమంటాడు ఆయన, బిషప్ అని పిలిపించుకోమంటాడు ఆయన, ఆర్చ్ బిషప్ అని పిలిపించుకోమంటాడు ఆయన, డాక్టర్ అని పిలిపించుకోమంటాడు ఆయన. ఏమంటుండ ఆయన? మీరు సహోదరులు. నేను నమ్మేది ఏంటంటే, ఇక్కడ ఉన్నంత వరకు దేవుని సేవకుని, ఇది పులిపిడి దాటినంటే ఐ ఆమ్ యువర్ బ్రదర్, నేను మీతో పాటు మీ సహోదరుని. నేను అది చెప్పడానికి నేను ఎలాంటి మొహమాట పడను. నేను చాలా సింపుల్గా, చాలా సాధారణంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సహోదరులు మీరు. మరియు భూమి మీద ఎవరినైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎవరికి పేరు పెట్టద్దు? తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు. మరి క్యాథలిక్ వాళ్ళు ఏమని పిలుతారని? బ్రదర్ అని పిలవమని. ఆ దైవ సేవకుని దగ్గర పోయి గాడ్ బ్లెస్ యు బ్రదర్ అంటే అని ఇట్లా కింద మీద, బ్రదర్, నేను బ్రదర్ కాదు, ఐఎమ్ ఫాదర్, కాల్ మీ ఫాదర్, ఐఎమ్ నాట్ యువర్ బ్రదర్. బ్రదర్, నేను బ్రదర్ అనే పిలుస్తాను నేను అన్నాను. యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ గాడ్, వీ బోత్ ఆర్ సర్వింగ్ వన్ గాడ్. నువ్వు దైవజను, నేను దైవజనునే, నువ్వు సేవించేది యేసుప్రభునే, నేను సేవించే యేసుప్రభునే. ఆయన ఏమని చెప్పాడు? ఆయన మీరు సహోదరులు అన్నాడు. ఇక నా దగ్గర రాలేదు, నాకు కనీసం ప్రైజ్లాడు కూడా ఇవ్వలే ఆయన. నాకే జరిగింది, ఎవరికో కాదు. మరి వాళ్ళు ఏమని పిలవాలి వాళ్ళను? ఫాదర్. యేసయ్య చెప్తుండే ఆ విధంగా ఏమని? ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? వాస్తవమేనా? మళ్ళీ ఇంకొక అయ్యవరు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కన్న తండ్రిని తండ్రి అని పిలవాలి, నిన్ను పుట్టించిన దేవుని తండ్రి అని పిలవాలి. ఇక మనిషిని తండ్రి అని పిలుతావా? అండి? కానీ పిలవాలి. ఇంకేమంటున్నాయినా? మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మెంటర్, ఇంగ్లీష్లో అతి ఉన్నతమైన ప్రథమ అనగా మెంటర్ అనగా గురువు, ఆత్మ సంబంధమైన గురువు. ఆయన ఎవరండి గురువు? క్రీస్తు కదా మన గురువు, పరిశుద్ధాత్ముడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో అందరికంటే గొప్పవాడు. ఈరోజు నువ్వు అందరికంటే గొప్పని కావాలనుకుంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఏం చేయమంటాడు యేసయ్య? పరిచర్య చేయమంటాడు. ఆయన ఒక దినం వచ్చేసాడు, ఆయన రొట్టె ఇచ్చాడు, ద్రాక్షం తీసుకున్నాడు, పస్కా పూజించాడు. ఆయన ఒక పాత్ర తీసుకున్నాడు, తువాల తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. ఆయన శిష్యులను తీసుకొచ్చాడు, కూర్చొని పెట్టాడు, వాళ్ళ కాళ్ళను కడగడం ప్రారంభించాడు. ఆయన ఈరోజు ఆదివారం ప్రార్థన వెంటనే రొట్టె ద్రాక్షం ఇస్తారు. మరి కాళ్ళు కడుగుతారా? పాదపరిచయం ఉంటుందండి సంఘంలో. పాదపరిచయం అస్సలే చేయరు వారు. నేను పాస్టర్ను, నీ కాళ్ళు కడగాలనా? నేను ట్రెజరర్ని నీ కాళ్ళు కడగాలనా? నేను ఏమవుతుంది? ఇవి ఈ పదవులు నిన్ను మెస్సియా యొద్దకు రానివ్వటం లేదు. మెస్సియా అంటే ఏమో ఏంటిదని తెలియనియటం లేదు నీకు. ఆ సాతాను గారు నిన్ను ఆ పదవిలో బంధించేస్తున్నాడు. వాడు ఆ దయ్యం నిన్నొక మత శాఖలో బంధించేస్తున్నది. ఆ సాతాను వాడు నిన్నొక సంస్థలో బంధించేస్తున్నాడు, నిన్ను బంధించేస్తున్నాడు వాడు. సో వాని బంధాల సాతాను యొక్క బంధకాలకెళ్ళి యేసు క్రీస్తు రక్తము నీ దేవుడు తన కృప నీ మీద చూపించి వాళ్ళకెళ్ళి నిన్ను విడిపించునుగాక. ఈరోజు మనం మెస్సియా యుద్ధకు రావాలి. మనం ఆయన కదా, క్రీస్తు కదా మన గురువు. నువ్వు గొప్పని కావాలి నువ్వంటే, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాని కావాలని అంటే నువ్వేం చేయాలో? పరిచర్య చేయాలను. ఇప్పుడు ఈ ఫాదర్ అని పిలుచుకున్న వాళ్ళు పరిచర్య చేస్తారా? ఈ బిషప్లను పిలుచుకున్న పరిచర్య చేస్తారా? ఈరోజు ఆదివారం ప్రార్థన అయిపోతే గతం
రొట్టెనిస్తారు, ద్రాక్షారసం ఇస్తారు. పాదపరిచర్య ఉంటుందా? ఉండదు. కానీ ఎప్పుడు చేయాలి? వాస్తవానికి రాత్రి చేయాలి. పస్కాను పూజించేది రాత్రి వేళ. యేసు ప్రభు కూడా మేడగదిలో రాత్రి పూటన చేశాడు ఆయన. కానీ ఈరోజు పగలు చేస్తారు వారు. కాళ్ళు కడుగుతారండి? కాళ్ళు కడుగారు. పరిచర్య చేయరు వారు, కానీ చేయించుకుంటారు వారు. పరిచర్య చేయించుకుంటారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిచారకుడు అయి ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మాటలు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడైనా హెచ్చించుకున్నాడు? ఆయన హెచ్చింపు ఉన్నదా యేసయ్య జీవితంలో? ఎక్కడైనా ఫిలిప్పు కనుగొన్నాడు కదా మెస్సియాను. నతానేలు చెప్తా, నతానేలు కూడా మెస్సియాను కనుగొన్నాడు కదా. ఆయన ఎలా వచ్చాడు? ఆయన పరిచారకునిగా వచ్చాడు. ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు ఆయన. కానీ వీళ్ళేంటి? శాస్త్రులు, పరిసరులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళేంటంటే విందులలో అగ్రపీఠంలో మీద కూర్చుంటారు వారు. వాళ్ళకు గౌరవం కావాలి, మర్యాదలు కావాలి, రెస్పెక్ట్ కావాలి, అన్నీ కావాలి వారికి. సరే, వాళ్ళు ప్రేమతోటి ఇస్తే ఓకే నీకు, కానీ నువ్వు నాకు ఇట్లా చేయాలి అని కోరుకోవద్దు కదా. అవునా కదా? ప్రజలు నిన్ను ప్రేమతో దేవుని సేవకునిగా నిన్ను గౌరవిస్తే దేవునికి స్తోత్రం, దేవుడు వాళ్ళని దీవించుగాక. కానీ నీ అంత నన్ను ఈ విధంగా పిలవాలి బ్రదర్, నన్ను ఇప్పుడు నన్ను పాస్టర్ అని పిలిచినావు, ఇప్పుడు నేను పాస్టర్ని కాదు, నేను బిషప్ని, ఇప్పుడు నేను బిషప్ని కాదు, నేను ఆర్చ్ బిషప్ని, ఇప్పుడు నేను ఆర్చ్ బిషప్ని కాదు, నేను కార్డినల్, నేను ఇప్పుడు కార్డినల్ని కాదు, నేను ఇప్పుడు పోపుని. నేను ఎక్కడ ఉన్నాయండి బైబిల్లో? ఇదేం సాతాను గాడు నిన్ను ఏం చేస్తున్నాడంటే మెస్సియా యుద్ధకు రాకుండా ఆ పదవులలో నిన్ను బంధించేస్తున్నాడు వాడు. నువ్వు గుర్తుంచుకో ప్రియ సోదరుడా, నువ్వు ఒక పదవి పెట్టుకొని ఆ పదవి వెనక అలంకారం నువ్వు పెట్టుకున్నావంటే సాతాను గాడు అందులో నిన్ను బంధించాడు. నీ సంఘాన్ని బంధించాడు సాతాను గాడు. అమాయకమైన విశ్వాసం నీ సంఘంలో ఉన్నారు, ప్రార్థన చేసే భక్తులు నీ సంఘంలో ఉన్నారు, నిజమైన విశ్వాసం నీ సంఘంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అంటాడు, రోమన్ క్యాథలిక్లో పెళ్లి కుమార్తె ఉన్నది, బాప్టిస్టులో పెళ్లి కుమార్తె ఉంది, సిఎస్ఐలో పెళ్లి కుమార్తె ఉంది, పెంతెకోస్తులో పెళ్లి కుమార్తె ఉంది, ఆల్ డినామినేషన్లో పెళ్లి కుమార్తె ఉంది, అన్నిలలో పెళ్లి కుమార్తె ఉంది, ప్రపంచంలో ప్రతి దేశంలో దేవుని యొక్క పెళ్లి కుమార్తె ఉంది. వారి యొద్దకు ఈ వాక్యం వెళ్ళాలి, వారి యొద్దకు ఈ సత్యం వెళ్ళాలి, వారి యొద్దకు ఈ మాటలు వెళ్ళాలి. వాళ్ళు ఒకవేళ జగత్తు పునాది వేయబడకముని వారు ఉండేది ఉంటే, వారి యొక్క దేవుని విత్తనం అయితే ఈ వాక్యం వారిని తాకిన వెంటనే, ఈ వర్తమానం వారిని తాకిన వెంటనే, ఈ సువార్త వారిని తాకిన వెంటనే, ఈ వెలుగు వారిని తాకిన వెంటనే వారిలో ఉన్న వాక్యం వెలిగించబడి ఆ సాతాను బంధకంలోకి వెళ్ళి వాళ్ళు పటాపంచల బయటికి రావడం ప్రారంభిస్తుంటారు. వారు ఇది ఎవరు చేసే క్రియ? ఇది మెస్సయ్య చేసే క్రియ. సాతాను యొక్క బంధకంలోకి వెళ్ళి నిన్ను విడిపించే క్రియ మెస్సయ్య చేస్తాడు. ఆయన దయ్యం యొక్క బంధముకి వెళ్ళి నిన్ను విడిపించే క్రియ మెస్సియా చేస్తాడు ఆయన. ఎందుకనగా ఆయన రాజు, ఆయన పరిపాలిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని, సైన్యం పట్టుకొని, గుర్రాల మీద, రథాల మీద, ఒంటల మీద, ఏనుగుల మీద పోయి మా మెస్సియా పోయి రోమా సైన్యులతో యుద్ధం చేస్తాడు అనుకున్నారు. కానీ ఆయన చేసే యుద్ధం అది కాదు. నిన్ను సాతాను బంధకంలోకి వెళ్ళి, ఈ డినామినేషన్ అనే సాతాను బంధకంలోకి వెళ్ళి, లోకం అనే సాతాను బంధకంలోకి వెళ్ళి ఆ మెస్సియా ఆత్మ, ఆ మెస్సియా నిన్ను విడిపించడము ప్రారంభిస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన నీకు మెస్సియాగా ఉండి నిన్ను పరిపాలిస్తాడంట. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు ఆయన రాజు. ఎవరైనా ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. సో ఆయన చేసే పరిపాలనది. సో ఈరోజు ఈ మతశాఖ వాళ్ళు మెస్సియాను నీ ఎద్దకు రానియటం లేదు, వారు మెస్సియాను ప్రజల ఎద్దకు రానియటం లేదు, వారు ఆపేస్తున్నారు. వారు అందుకే 23వ అధ్యాయులు ఏమంటున్నాడు? 13-14-15 చదువుకుంటూ వస్తే, మనుషులట మీరు పరలోక రాజ్యాన్ని మూదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించువాన్ని ప్రవేశించనియరు, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి భూమిని సముద్రమును చుట్టి వస్తారట. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈజ్ అ వే ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఒక మార్గం. ఈ భూమి మీదకి వెళ్ళి, ఈ భూలోక సంబంధమైన జీవితంలోకి వెళ్ళి నీకు నిత్య జీవం ఇవ్వడానికి బైబిల్ ఒక మార్గమైనది. యేసు ప్రభు మార్గమైనాడు, మతం కాదు. మతం అని చెప్తే శుద్ధ తప్పది. నీకు స్తోత్రం, హల్లెలూయా. మతం క్రిస్టియానిటీ అనే మతం కాదు, అది ఇదొక మార్గం. నీకు శ్రమలు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి,
రోగములు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. కానీ దేవుడు ఒక రాజ్యం ఏర్పాటు చేశాడు ఆయన. అక్కడ నీకు దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, మరణం ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ పగలు ఉండదు, అక్కడ రాత్రి ఉండదు, అక్కడ అలసట ఉండదు. అక్కడ నిత్యము శాంతి సమాధానం ఉంటుంది అక్కడ. అందుకే ఆయన సమాధానానికి రాజు. ఆయన ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానముకు రాజు అయినాడు యేసయ్య. ఆ సమాధానం నీకు లేకుండా చేసేది సాతాను గాడు. ఆ సమాధానం లేకుండా చేసేది ఈ డినామినేషన్. ఆ సమాధానం లేకుండా చేసేది మతమైన మత్తు. ఆ సమాధానం లేకుండా చేసేది బిషప్ అనే పదవి. ఆ సమాధానం లేకుండా చేసేది ఫాదర్ అనే పదవి. సమాధానం నీకు చేసేది పాస్టర్ అనే పదవి. సమాధానం నీకు లేకుండా చేసేది ఆర్చ్ బిషప్ అనే పదవి. సమాధానం లేకుండా చేసేది నువ్వు పెట్టుకున్న టైటిల్స్. ఏ టైటిల్తో రాలేదండి ఈ లోకానికి. ఏ ఒక్క టైటిల్తో ఆయన రాలేదని. వచ్చాడా ఏమైనా? వచ్చిందా? ఒక్క టైటిల్ ఉందా యేసయ్యకు? ఉన్నదా? బోధకుడు అని పిలిచారండి అంతే. అనగా ఆయన వాక్యం బోధించేవాడు కాబట్టి ఆయనను బోధకుడు అని పిలిచారు అంతే తప్ప ఎలాంటి టైటిల్స్ యేసు ప్రభువుకు లేదు. మరి ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు టైటిల్స్? మెస్సియాను కనుగొంటే నీకెందుకు టైటిల్స్? నేను మెస్సియాను కనుగొన్నాను. ఆ మెస్సియా ఎవరో కాదు, నేను ఏ దేవుని అయితే సేవిస్తున్నానో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తే నా మెస్సియా అయినాడు. ఆయన ఈ సంఘానికి ఆయనే మెస్సియా అయినాడు. నా కుటుంబానికి ఆయనే మెస్సియా అయినాడు. మా పరిచర్యకు ఆయనే మెస్సియా అయినాడు. ఈ కాల వర్తమానానికి మెస్సియా ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మెస్సియా నీకు ఉంటే నీకు ఏ టైటిల్స్ అవసరం లేదు. నీకు రాజు కదా, మెస్సియా నీ రాజు కదా. ఆయన నిన్ను పరిపాలిస్తాడు కదా. ఆయన నా రాజు కదా. ఆయన నన్ను పరిపాలించాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకు రాజు అయినప్పుడు నాకు ఎందుకు టైటిల్స్? నాకు ఈరోజు ఆయన మన మెస్సియాగా ఉండాలి. ఆయన రే సోదరుడా, ఆ మెస్సియా దానియేలు చెప్పిన ఆ మెస్సియా ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.